సంతోషపడదు. ఈ చదువుకున్న లేఖన భాగాల్లో జ్ఞానము గల కుమారుడు తండ్రిని ఏం చేస్తాడు? సంతోషపెడతాడు. దేవునికి, మన తండ్రికి ఏమి సంతోషము అంటే, మారు మనసు అక్కరలేని 99 మంది మాకు మారు మనసు అక్కర్లేదు, మేము మారాల్సిన అవసరం లేదు అనే వాళ్ళకంటే కూడా మారు మనసు పొందు ఒక పాపి విషయమే పరలోకములో సంతోషం అంట. దేవుని దూతల ఎదుట దేవుడు పరలోకములో దేవునికి సంతోషం ఏదైనా ఉన్నదైతే మనిషి మారడమే దేవునికి సంతోషం. చాలా ఆంధ్ర క్రైస్తవ పాటల్లో మీరు చాలా పర్యాలు వినింటారు. ఏం పాట అంటే, మారాలి మారాలి నీ మనసే మారాలి, మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. ఎంతమంది తెలుసు పాట? తెలుసా? మారాలి మారాలని, మనిషే మారాలి, తర్వాత మారిన మనసు దేవునికి ఇస్తే మారానంటూ మస్క కొడతారా? అలా ఉంటే ఏ ఉపయోగం లేదు. మారితేనే దేవునికి సంతోషం. పాపి మారితే, నేను మారాలనుకుంటున్నాను, నాకు మార్పు కావాలనుకుంటున్నాను, ఈ పాప విషయంలో నాకు విడుదల కావాలని అలా కోరుకునే వాళ్ళ విషయంలో దేవుడు సంతోషపడతాడంట. ఎంత మంచి ఆలోచన, ఎంత మంచి కోరిక నీకు, ఎంత ఉద్దేశం నీకు! ఇదే నేను నీ దగ్గర కోరుకుంటున్నది. మారాలి అనుకునే వాళ్ళకి దేవుడు వాళ్ళని చూసి సంతోషపడతాడంట. దేవదూతలు ఎదుట పరలోకంలో చూసావా ఫలానా సింగపూర్లో ఉన్న అరుణ మారాలనుకుంటా, సంతోషపడతాడంట ఆయన. ఏదైనా ఆయనకు పండగ ఉంటే అంటే మనం మారడమే ఆయనకు పండగ. మన మార్పు మనం మార్చుకుంటామంటే ఆయనకి ఎంత హ్యాపీ అయిపోతాడో. చిన్న ఉదాహరణ,